నాకంటే భోజనం మెమరీసే కదా ఎప్పుడు ఫస్ట్ మెమరీ భోజనం. పొట్టలో భోజనం పొట్టలో భోజనం. ఒకసారి వచ్చాను ఎప్పుడో 80లోనే, ఇప్పుడు చిన్నపిల్లది 6వ క్లాస్ చదువుతున్నది. ఆకలితో వెళ్ళా ఇంటికి. మరి దానికి ఎలా తెలుసో నాకు కాకరకాయ ఇష్టమని. మా అక్క బావ లేరు, కాకరకాయ కోసి ఫ్రై చేసి అన్నం పెట్టింది. అది గ్రేట్ మెమరీ. ఓకే, దీంతో ఇంకా ఫన్నీ మెమరీ ఏంటంటే ఈ చిరంజీవి ఫ్యాన్, ఇది గొప్ప ఫ్యాన్, ఇది చిరంజీవి ఫ్యాన్. ఒకసారి దీనికి పసివాడి ప్రాణం అనుకుంటా కదా, పసివాడి ప్రాణం సినిమాకి తీసుకెళ్ళాను దీన్ని నేను. అప్పటికి 10th క్లాస్ చదువుతుంది, అప్పుడు 7th చదువుతుంటే అప్పుడు పసివాడి ప్రాణం సినిమా తీసుకెళ్ళి మరి ఏం చదువుతుందో తెలియదు. అక్కడ సంగం సరత్తులో హాల్కి వెళ్ళాం. హాల్కి దాంట్లో చిరంజీవిని ఒక స్టేజ్లో చిరంజీవిని బాగా తన్ని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. పోలీసులకి నేను సినిమా చూస్తున్నాను, ఇదేమో ఏడ్చేసి నా వైపు ఇలా సీట్లోంచి ఇలా ముందుకు తిరిగిపోయి వదిలేస్తారా అంటే చిరంజీవి అంటే కూడా రక్కేసేదా నేను అందరినీ. చిరంజీవి పిచ్చి ఫ్యాన్ అనమాట. చిరంజీవిని వదిలి ఏడ్చేసి ముందుకు నా వైపు తిరిగిపోయి వదిలి. నాకేం తెలుసు, నేను కూడా సినిమా చూస్తే వదులుతారా వదలరా. మా ఆయన కూడా నన్ను ఇంప్రెస్ చేయాలంటే ముందు చిరంజీవి సినిమాలకి పట్టుకెళ్ళాడు. కళ్యాణ్ అస్సలు ఆయన లాయరు, కోర్టులో లాయరు, ఇంట్లో మాత్రం జడ్జే. ఇది ఇంట్లో ప్లీడర్, కోర్టులో లాయర్. అక్కడ పాయింట్లు తీస్తాడు, ఇక్కడ పాయింట్లు లేకుండా జడ్జిమెంట్. చెప్పేదా టమాటా ఓకే గురించి? టమాటా ఓకే చెప్పండి సార్. ఏం టమాటా భయపడుతున్నా నేను. ఎంత భయపడతారో చెప్పండి. అది పట్టుకోండి, మీరు ఎంత భయపడతారు? భయపడరు, వినయం అస్సలు. అంటే ఏదో వినయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన అదేదో అంటారా, భక్తి కొత్తగా వచ్చిన గౌరవం. శివుడు పార్వతిని చూసినట్టు చూస్తారా, శివుడు గంగని చూసినట్టు చూస్తారా? అంటే ఇక్కడ ఉంటుందా, పక్కన ఉంటుందా? చూడనప్పుడు పార్వతిని చూసినట్టు చూస్తాను. మొన్న ఎప్పుడు అంటే భయం కల్లో కూడా వచ్చాను. నేను క్లాస్కి వెళ్ళా, వచ్చేసరికి లేచి ఏమండి అని గట్టిగా వచ్చేంట. అమ్మో ఇది వచ్చి ఇంటికి అరుస్తుంది అని ఎక్కడుందని ఇల్లంతా తిరిగిసట. నేను లేను, కళ్ళలో కూడా వచ్చి బయట ఇచ్చేస్తాను. కళలో రానివేమో, కళలో రాక్షసి. మా అత్తగారు మాత్రం చాలా మంచిది. నేనే గయ్యాలి కోడలు ఆవిడ, సాఫ్ట్ అత్తగారు. లేదు ఆవిడ ఇందాక చెప్పారు ఇది మంచి క్యాచ్, గుడ్ క్యాచ్. అత్తగారు ఏమైనా కంప్లైంట్స్ నా మీద? లేకపోతే అంత కంట్రోల్ ఏం లేవమ్మా, కంప్లైంట్స్ ఏం లేవు. చెప్పండి నా గురించి కంప్లైంట్స్. నాకు కోడలు, మా కోడలు అంటే నాకు ఇష్టమా, ఏం కంప్లైంట్స్ ఏం లేవు. మామయ్య గారికి ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఇష్టమే. ఆయనకి ఎక్కువ ఇష్టం అనుకుంటా నీ మీద. ఇద్దరికి ఇష్టం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఇంటికి వస్తే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇష్టం, వాళ్ళకి చేసి పెడతాను. అది వాళ్ళకి ఇష్టం. ఇది ఒక పెద్ద ఆర్గానిక్, దాన్ని ఏమంటారు, షాప్, ఆర్గానిక్ నిలయం. ఇది వండే వంటలకి ఎక్కడో కోనసీమలో ఎవరో పల్లెటూరులో ఎవరో సత్యనారాయణ రాజు గారి ఇంట్లో కొబ్బరికాయలు, ఇంకో ఏదో రాజుగారి ఇంట్లో మినువులు, అక్కడ దాకా పాప ఆయన పట్టుకెళ్తారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి. అక్కడి నుంచి మినువులు, కందులు, కంద, పిఠాపురం నుంచి గాను చేసిన నూనె, ఇది ఒక పెద్ద ఆర్గానిక్ నిలయం. రోకలతో పచ్చడి ఇప్పుడు కూడా కిచెన్లో అందరూ, మన చిన్నప్పుడు అందరూ మిక్సీలు కొనుక్కున్నారు ఆనందపడేవారు కదా. ఇప్పుడు ఇది మిక్సీ పక్కన పడేసి రుబ్బురోలు పెట్టుకుని రుబ్బుతుంది. రుబ్బురోలు తిరగాలి. కాఫీ పౌడర్ ఉడిపి పొద్దున్నే మంచి కాఫీ ఇచ్చాను కానీ ఇచ్చావు. అది
ఆ ఉడిపిలో ఎవరో ఫార్మర్ ఉండి ఉంటాడు, ఆ నంబర్ వాట్సాప్లో ఉంటుంది, వాడు ఒక్కొక్క మధ్యప్రదేశ్ నుంచి ఒక ఊర్లో ఒక్కొక్కడు అంటే ఓ సామాన్ పంపించాడు. నయం, నేను ఇంకేదో అనుకున్నా, కళ్యాణ్ అపార్థం చేసుకున్నాడు. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క కళ్యాణం ఎక్కడిస్తారు. ఈ పండగలు వస్తే కూరలు అమ్మేవాడు అందరూ నాకు విషెస్ పెడతారు. ఇగో నాకంటే ముందు ఈ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నీకు విషెస్ పెడతారు. అమలాపురం కూరగాయల వాళ్ళు, అమలాపురం కోనసీమ పప్పులు వాళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి అంటే కాబూల్ వాడిని పట్టింది కాబూల్ వాడిని పట్టింది ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి ఇంకేం కావాలంటే పంపిస్తాను, అక్కడి నుంచి పంపిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అతను పంపిస్తాడు. అలా నా కాంటాక్ట్ లిస్ట్ లో అందరూ ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ ముందు నీకు విష్ చేస్తారా? విష్ చేస్తారు. స్పెషల్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు అడుగుతారు మా ఆయన. మా ఆడపడుచు నన్ను అయితే నేను పాన్ ఇండియా సూపర్ మార్కెట్ అంటుంది. ఆర్గానిక్ నిలయం. ఇంకోసారి నీ ఆర్గానిక్ మీద ఒక స్పెషల్గా ప్రేక్షకులందరికీ చెప్దాం. ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకోవచ్చు, దాన్ని ఎలా వండి ఎలా తినొచ్చు. ముందు నేను తింటేనే నేను బాగా చెప్పగలను. నువ్వు ఆ పెసరట్టు అది ఉప్మా వేసి అరిటాకు మీద ఆ పెసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పెసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ జీడిపప్పు ఏ అడవిలోంచి తెప్పించావు, నేతిగారులు ఒకసారి పెట్టావు. కానీ సెకండ్ టైం నేతిగారులు వేస్తానంటే నువ్వు బయట నుంచి తెప్పించేసి. లేదు ఇవాళ కొంచెం టైం లేదుగా, ఇవాళ చిన్న గెట్ టుగెదర్ సరదాగా. అది గుడ్ క్యాచ్. ఇది సంగీతం మాస్టర్ కదా, దాని గురించి చెప్పాలా. నీ స్కూల్ ఏంటమ్మా, నీ స్కూల్ పేరు? నీ స్కూల్ పేరేంటి? శారదా సంగీత నిలయం. శారదా సంగీతం. నాకు కూడా ఒక పాట నేర్పించింది. ఒక రోజు దీంతో పాట నేర్చుకుందుకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చి రోజంతా పాట నేర్చుకుని భోజనం కంపల్సరీ కదా, పాట తర్వాత భోజనం తిని మళ్ళీ వెళ్ళా వెనక్కి. ఏదో ఫంక్షన్లో పాడమంటే ఇక్కడికి వచ్చి రాముడి పాట దేవదేవం భజే దేవదేవం అది నేర్పింది ఇదే. చిన్నప్పుడు దీనికి నేను కూడా ఓ రాగం కట్టి నేర్పించానండి. మీకు చెప్పిందా? రిషభంలో మధ్యమావతిలో పాబేవి డోలా అని ఓ రాగం కట్టాము, చెప్పాము. అదేంటి అక్షరాలని మిడిమిడి జ్ఞానంతో ముక్కలు చేయకు మామయ్య. పాట పాడేటప్పుడు ఆ శారదా కూడా వచ్చేసింది. చిన్నప్పుడు నన్ను ఎవరైనా మా రైల్వే కోట్స్లో ఈ కరెంట్ పోతే అందరి దగ్గర కూర్చుని వాళ్ళు సినిమా పాటలు యాస్టీస్ అలా పాడేదాన్ని అనమాట. అందుకని వాళ్ళ పాటలు పాడమంటే ఈ శంకరాభరణం నాకు తెలిసిన కొత్తలో శంకరాభరణం కొత్తది కదా, సామజవరణం అది పాడి లాస్ట్లో శంకర శాస్త్రి అరుస్తాడు శారదా అని, అది కూడా అరిచింది శారదా అని. అక్కడదా పాట అవుతుందేమో అని. శారదా అక్షరాలని విడి దాంట్లో మళ్ళీ అక్కడ చంద్రమోహన్ కాదు, నువ్వు ఆ శారదా అన్నోడు పక్కన చంద్రమోహన్ లాగా ఉన్నాడా ఏంటి? ఏమో ఏ పక్కన ఉన్నాడు. డ్రెస్ చంద్రమోహన్ డ్రెస్ ఇలాగే ఉంటుంది. అది కాదండి, కొంచెం శుద్ధి తప్పింది అంతే, నచ్చ చెప్తాడు. శంకర శాస్త్రికి ఇంకా కాపాడు, నువ్వు లేముంది అక్కడి నుంచి. అమ్మా నవ్వు ఆగట్లే. నైస్ మెమరీస్. మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈసారి మంచి భోజనం, మంచి ఆర్గానిక్ భోజనం శారదా సంగీత నిలయంలో మరో పాట నేర్చుకుందాం. ఇంకో పాట నేర్చుకుంది. చేయొచ్చు. ఈవిడ మహా సంగీత ఇండియాలో, యుఎస్లో, యూకేలో ఎన్ని కంట్రీస్లో నేర్పిస్తావమ్మా నువ్వు? ఆన్లైన్? ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, సింగపూర్. చిన్నపిల్లలు నేర్పిస్తా, పెద్దవాళ్ళకు నేర్పిస్తావు? నీ స్టూడెంట్ అందరూ పెద్దవాళ్ళు కదా? లేదు, అన్ని ఏజ్ లో ఉన్నారు. 3 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు కూడా ఉన్నారు. 75 వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలంటే నేను ఈమెకి నేర్పిన పామేవి డోలా రాగంతో సహా ఆ రాయల్టీ నాకు పే చేస్తూ సంగీతం నేర్పిస్తాను. ఈవిడ నంబర్లో అది నువ్వు లింక్లో పెట్టు. 9490708059. ఎవరైనా కావాలంటే సంగీతం నేర్చుకోవచ్చు. ఫీజు ఈయనకి పే చేయండి. కాదు, ఆ ఒక్క రాగం మాత్రం, ఆ ఒక్క రాగానికి రాయల్టీ నా. అనుకోకుండా చిన్న పని పడి వైజాగ్ వచ్చాము. ఈ అమ్మాయి రాజుగారు మేనకోడలు. మేమెప్పుడు కలిసినా ఇంతే సందడిగా ఉంటుంది. ఈసారి మా సందడంతా చూపించాలని వీడియో తీశాను. ఎలా ఉంది? నచ్చిందా లేదా? కామెంట్ చేయండి.